వన్ మోర్ మినీ వ్లాగ్ చూస్తూనే మాకు కివీకి అయితే 1 year కంప్లీట్ అయిపోతుంది అనమాట. నాకు ఎందుకో మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది. డేస్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా దాని బర్త్డే వస్తుందని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే బయటకు వచ్చాము. అలాగే డెకరేషన్ ఐటమ్స్ కోసం కూడా బయటకు వచ్చాము. ఎండ్ అయితే చాలా ఉంది. ఇంకా నాకు హెడేక్ వచ్చింది. ఒక చోట ఆగైతే టీ తాగాము. ఆఫ్టర్ దట్ నేను జుడియోకి అయితే వచ్చేసాను అనమాట డ్రెస్ కోసం అని చెప్పేసి. నేను ఎప్పుడు పిల్లలకి హెవీగా తీసుకోను. మనకి హెవీ ఫ్రాక్స్ వస్తూ ఉంటాయి, చాలా కాస్ట్తో వస్తూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి, కానీ వాళ్ళు అసలు కంఫర్ట్ ఉండరు. అందులో సమ్మర్ సీజన్ కాబట్టి అస్సలు వేసుకోరు అనమాట. వాళ్ళు కంఫర్ట్గా ఉండరు, మనల్ని కూడా కంఫర్ట్గా ఉంచరు. అట్ ద సేమ్ టైం మనం ప్రతిసారి అలాంటి డ్రెస్సెస్ కూడా వేయలేమన్నమాట. పిల్లలు వేసుకోరు. చూస్తూనే వాళ్ళు కూడా పెరిగిపోతారు. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వెస్ట్రన్ వేర్ మంచిగా తీసుకుంటాను అనమాట. జుడియోలో చాలా బాగుంటాయి. జుడియోలో నెయిల్ పెయింట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ మేమైతే డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసేసుకున్నాము. మేము బర్త్డే మరీ ఆర్భాటంగా చేయట్లేదు, అలాగని చేయకుండా అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే నేను కానీ మా హస్బెండ్ కానీ ఒకటే అనుకుంటాము. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం ఇప్పుడు బర్త్డే వేలు పెట్టి చేసామంటే రేపన్న రోజు మనకు కష్టం వస్తే అనుకునేటోళ్ళు ఎవరు కూడా రారు అని అయితే ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము. దానికి బదులు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తల్లిదండ్రిగా మనం ఎప్పుడు పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ప్రాబ్లమ్స్లో అయితే అస్సలు పెట్టకూడదు. మా హస్బెండ్ నాకు ఎప్పుడు అదే చెప్తారు. అంతేకాదు నేను కానీ మా హస్బెండ్ కానీ ఏదైనా కొనే ముందు కానీ డబ్బులు ఖర్చు పెట్టే ముందు కానీ 1కి 10 సార్లు డిస్కషన్ అయితే చేసుకుంటాము. ఇది ఎందుకు, ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇప్పుడు ఇది అవసరమా కాదా అని చెప్పేసి. ఎందుకంటే నేను కొందాం అనుకుంటే మా హస్బెండ్ ఆలోచిస్తారు, మా హస్బెండ్ కొందామంటే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక డిస్కషన్ మీద వెళ్తేనే లైఫ్ అనేది చాలా ఆరాంగా వెళ్తుంది. అలాగే పిల్లల్ని కూడా మనం చక్కగా చూసుకోగలం. ఫ్యూచర్లో వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, చెప్తున్నాను కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే అంతే చాలు. సో ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ డీమార్ట్లో కొంచెం సరుకులు ఉంటే తీసుకున్నాను అనమాట. ఈ నెక్స్ట్ వ్లాగ్లోనే ఇంకా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామా అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.